భ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతి నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనం గురు చరిత్రలో ఉన్నటువంటి 16వ అధ్యాయంలో ప్రవేశించినట్లయితే ఈ అధ్యాయంలో గురువుని విమర్శిస్తూ గురువు యొక్క అనుగ్రహాన్ని గురువుని మారుస్తూ వెళ్ళేటువంటి వాళ్ళకు కలిగేటువంటి ఇదిని అయినా అటువంటి వారిని కూడా గురువు దత్తాత్రేయుడిగా అవతరించి శ్రీగురునిగా అవతరించి వాళ్ళని ఎలా పాప ప్రక్షాళన నుంచి బయటేస్తారు అనేటువంటి చక్కటి వివరణాత్మకమైన విషయాలు దీంట్లో ఉంటాయి. మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అద్వితీయుడైన భగవంతుడు సృష్టి ఆదిలో నేను అనేకమవుదునుగాక అని సంకల్పించారు. మనం ప్రతి ఒక్కరు ఎవరిని కదిలించినా చూడండి, ఎంత మాట్లాడినా ఎంత చేసినా ఉన్న చైతన్యం శుద్ధ చైతన్యం ఒక్కటే. అది ఈ కార్యార్థం ఈ శరీరాన్ని దాల్చింది. అది రాముడుగాను, అది కృష్ణుడుగాను, అది మరి శంకర భగవత్పాదులుగాను, మరి షిరిడి సాయినాథులుగాను, రకరకాలుగా ఏ ఏ ఏ యుగానికి కావాల్సినటువంటి ఆ యొక్క అవతారాలను ధరిస్తూ వారి భక్తుల్ని ఒక సన్మార్గంలో నడిపిస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట. అది ఇక్కడ మనం అదే అనుకున్నాడు. అది సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచించాడు. అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇటు సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధమైన శ్రేష్కరమే. ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవం పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత ఎంత చక్కగా చెప్పాడో చూడండి. అంటే ఏకత్వం, అదే మనకు చెప్పేది అద్వైత సిద్ధాంతము అని శంకర భగవత్పాదులు తెలియజేది. అంటే ఉన్నది ఒక్కటే నాయనా, ఆ ఒక్కటే అనేకమవుతుంది. కానీ మనం ఇదిగోండి దేహము మన గురించి చెప్పాలంటే ఏమంటాం, ఇది నా శరీరము అంటాం. శరీరంలోని భాగాల గురించి చెప్పాలి, ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చెవు, ఇంకా లోపల ఉన్న అంతర్యేంద్రియాల గురించి, బాహ్యంలో ఇది చేతులు, చేతికున్న వేళ్ళు, విడివిడిగా మొత్తం టోటల్గా తీసుకుంటే ఏమైంది, ఇది ఒక దేహము. అలానే అనేక రూపాలు దాల్చినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో అది శుద్ధ చైతన్యంగా భాసిల్లుతూ ఉంది. కానీ ఎవరైతే తమ పూర్వకర్మానుసారంగా భగవంతుని గుర్తించలేకపోతారో వారు కర్మ సంశయంలో ఉంటారు, పెంచుకుంటూ ఉంటారు. వారిపై కృప వలన ఆ పరమాత్ముడు దత్తస్వామిగా అవతరించాడు అని చెప్తున్నాడనమాట. దత్తస్వామిగా వచ్చారు. సరే, దత్తస్వామిగాను, మరి శ్రీపాదస్వామిగాను, శ్రీ నృసింహ సరస్వతిగాను వచ్చి భక్తుల్ని ఉద్ధరిస్తూ ఉన్నాడు. అలాగే తర్వాత షిరిడి సాయినాథులు కావచ్చు, మరి అక్కలకోట స్వామి సమర్థ కావచ్చు. ఇప్పుడు ఎంతోమంది మహాత్ములు వాస్తవానికి మనకు కనిపించే వాళ్ళు కంటే కూడా కనపడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమస్త విశ్వంలో. ఆ విశ్వంలో ఉన్నటువంటి గురువులందరూ కూడా బాహ్యంగా మనకు కనిపించకపోయినా వారి యొక్క చక్కటి భగవంతుడు ఇచ్చినటువంటి చర్యలను చక్కగా ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. సరే, జీవులను ఉద్ధరించారు. కనుకనే ఈ కలియుగంలో కావచ్చు వాస్తవానికి జీవుడు ఉద్ధరింపబడాలి కరతలామలకంగా అంటే సద్గురువు సేవయే మోక్షానికి మనకి చివరి మెట్టు. కాబట్టి ఆ చివరిది మరియు మొదటిది మన ఆరంభం వెళ్ళిన తర్వాత పులి నోట్లో తలబెట్టినటువంటి వాడు అలాగే సద్గురి పాదాల చెంత చేరినటువంటి జీవుడు ఖచ్చితంగా ఉద్ధరింపబడతాడు. అలా ఉద్ధరింపబడేలా సద్గురువు తీర్చిదిద్దుతాడు అనేది విదితం. సరే, సద్గురువు త్రిమూర్తాత్మకుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వరూపము మరియు ఇంకా పరబ్రహ్మము కూడా అన్నాడు. ఏమన్నాడు, అది గురుతత్వంలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకుంటే ఆయన అన్నాడు, బ్రహ్మము అంటే ఏంటి, ఎప్పుడు నిత్యము సత్యము అయినది రూపభావనలకు అతీతమైనటువంటిది. ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ బ్రహ్మ అంటే ఒక మామూలుగా చెప్పండి ఒక కాంతి అనుకోండి, దాన్నే మనం లోపల ఉన్నటువంటి ఆత్మగానో ఇంకోటిగానో చెప్తున్నాం. ఆ బ్రహ్మము అనేకమైతే ఒక జీవుడుగాను, ఒక ఆత్మగాను, ఒక తర్వాత అది కలిసి అంటే చిన్న చిన్న పిల్లకాలువలు, తర్వాత నదులు కాస్త ఇవన్నీ కూడా వెళ్ళి ఎక్కడ కలుస్తాయి, సముద్రంలో కలుస్తాయి. అటువంటి సముద్రమే పరబ్రహ్మ అంటున్నాడు.
ఇక కూడా ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేన్ని అచంచలమైన దీక్షతో సేవించినా మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణ గురుభావంతో సేవించడం సాధ్యమవుతుందా? సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలో గురు పరాజ్ముఖుడైన విప్రుని వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సర్వం కలివిదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పినా అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు. ఏమన్నాడు? ఆయన భక్తి విశ్వాసాలను చూరగొంటాడు. ఎలా? ఆయన దగ్గర నుంచి మనకు ఊహకు అందనిది, ఊహాతీతమైనది, మనం చేయలేనటువంటి ఒక బృహత్తర కార్యం గురువు చేసి చూపినప్పుడే కదా ఆయన మీద ప్రగాఢమైన విశ్వాసం లభిస్తుంది, మనకు కలుగుతుంది. కాబట్టి ఉద్ధరిస్తాడు. సరే, వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. అందుకే భగవద్గీతలో మనకు ఒక శ్లోకం ఉంది కదా, మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి సిద్ధయే. జ్ఞానసిద్ధికై ఎత్తించేవాడు 1000కి ఒక్కరుంటారు. ఇప్పుడు అందరము భక్తులమే. ఆ భక్తులలో ఎవడో నిజ భక్తుడు భగవంతుడే తెలుసుకుంటాడు. ఎప్పుడు నిరంతర తన ధ్యాసలో ఉంటూ తన్నే తపిస్తూ తన కోసమే జీవిస్తూ తనతో ఉండేవాడు ఎవరో ఉంటారు. ఆ భక్తుడు కూడా విశ్వాసాలతో వివేకంతో ఉన్నప్పుడే ఆ యొక్క పరమాత్మ అయినటువంటి చివరి ధామానికి చేరుకుంటాడు. అందుకే షిరిడి సాయినాథులు కూడా చెప్తారు కదా, ఈ మామిడి చెట్టు పూతని ఉదాహరణగా తీసుకొని, పూతంతా కాయలైతే ఎంత బాగుంటుంది, పండ్లైతే కొంచెం పూతగా రాలుతుంది, కొంచెం ఏంటి బాగా రాలిపోతుంది. మా ఇంటి ముందర మామిడి చెట్టుని గమనిస్తే అప్పుడు నాకు దాన్ని చూసినప్పుడల్లా సాయినాథుని యొక్క ఉపదేశమే గుర్తొస్తూ ఉంటుంది. అలా అది రాలిపోతుంటుంది. ఆ పిందెలు కొంచెం గాలి వచ్చిందంటే అవి రాలిపోతూ ఉంటాయి. కొంచెం ఏదో కొన్ని కాయలు అవుతాయి. ఆ కాయలు కూడా పండుగ మారకముందే మనం కూరలో కోసుకోవడం, పచ్చళ్ళలోకి వేసుకోవడం, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా. అలా ఉందన్నమాట పరిస్థితి. సరే, వివేకం లేని ఆత్మగా మనుష అన్నాడు, జ్ఞానసిద్ధికై ఉంటారని భగవద్గీత చెప్తూ ఉంది. సరే, పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాంధుని చేత పూర్వ గురువుని స్మరింపజేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం మనకు తెలుపుతూ ఉందట. శ్రీ సాయి చరిత్రలో అలాంటి లీలెన్నో చూడవచ్చు. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టతను కాపాడుతారు. ధౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతను స్తుతింపజేసి తిరిగి తన శిష్యునికి కన్నులు వచ్చేలా చేశాడు. ప్రాయచిత్తకాండలో గురుడు అలానే చెప్పడం గమనించాలి. శ్రీ సాయి కూడా తన భక్తుల చేత నిరంతర పారాయణలు జరిపిస్తూనే ఉండేవాడు. అది విష్ణు సహస్రనామం, భావార్థరామాయణం, ఏకనాథ భాగవతం ఇత్యాది గ్రంథాలను ఎన్నింట్లో ఆయన చదివిస్తూ ఉండేవాడు. ఆ గ్రంథాలను చదవమని ప్రోత్సహిస్తూ ఉండారు. ప్రతిరోజు ఒకవేళ చదువుతున్నా వినకపోయినా ఇక్కడ నీకేం పని, అక్కడికి విను అని చెప్పి పంపేవాడనమాట. అంతగా ప్రోత్సహించాడు ఆయన సద్గ్రంథాలను పఠించడంలో భక్తులు. సరే, ఇక సద్గురోపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. ఎప్పుడైతే సద్గ్రంథాలని చదువుతామో, వాటిని గురించి వింటూ ఉంటామో అప్పుడే గురువు యొక్క విషయం కూడా శ్రీ గురుగీత చదివిన వాడికి తెలుస్తుంది గురుతత్వము. కానీ మాటలతో చెప్పేవాడికి కాదండి. ఆ తత్వంలో బాగా అర్థం చేసుకోగలిగితే అసలు ఆ తత్వం ఆయన కానిదంటూ ఏముంది, అంతటా ఉన్నది నేనేనని భగవంతుడు ఒకవైపు చెప్తున్నప్పుడు అది శివుడని నువ్వంటే, ఇంకొకరు రాముడంటే, మరొకరు కృష్ణుడంటే, ఇంకొకరు అది కాదయ్యా ఇదంటే అది ఏంటి? మనమే చెప్తున్నాం కదా, ఉన్నది ఒక్కటే అనేకమైందని మనమే చెప్తున్నాము. ఉన్నదాన్ని ఆ ఒకటేదని మేము ఇలా ఈ రూపాన్నే మేము గౌరవిస్తాం కానీ మరో రూపాన్ని మేము ఆదరించము, మేము పట్టించుకోము అంటే ఎలా? ఇదే మూర్ఖత్వం. అందుకే అన్నాడు, వివేకం లేనటువంటి వాడు జారిపోతాడు మామిడి పోతలాగా అని చెప్పాడనమాట. ఎక్కువ ఈ కలికాలంలో అదే జరుగుతుంది మరి. సరే, సద్గురోపదేశం యొక్క విలువలు కూడా భక్తులకు తెలియ గురు మహిమను సేవను వివరించే ఈ అధ్యాయం గురు చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఏంటో చూద్దాం. ఇకపోతే నామధారకుడు సిద్ధయ్యకి నమస్కరించి మహాత్మా, అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి శిష్యులు ఎవరు, అటుపై ఏం జరిగింది అసలు అని అడిగాడు. సిద్ధయ్య, నామధారక, నీవు గురుభక్తుల్లో ఉత్తముడు అయ్యా. ఎందుకు అంటే అంత శ్రద్ధగా అంత
ఆనందంగా వింటున్నాడు. ఏదో వినాలి కదా అని కాదు, తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో, తపనతో, ఆతృతతో అడుగుతూ ఉన్నాడు. అతని తపన, ఆతృత, అతని జిజ్ఞాస నామధారకుల్లో మరింత చెప్పాలి గురుతత్వాన్ని గురించి అనేటువంటి ఆసక్తిని జనింపజేస్తూ ఉంది. అందుకని ఏమన్నాడు సిద్ధుడు, ఏమన్నాడు, నామధారక నువ్వు భక్తుల్లో ఉత్తముడు అయ్యా, ఇంతకాలం నన్ను గురుకథ చెప్పమని ఎవరు అడగలేదు. నువ్వు ఎవరు కోరనందువల్ల నా మనసు నివరు గప్పినట్లయింది. ఇప్పుడు నువ్వు అడిగావు. ఇప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతూ ఉంటే నీకు చెబుతూ ఉండడం వల్ల ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు, అందుకే అంటారు చూడండి, మనము గతంలో జరిగిపోయిన భగవత్ లీలను మళ్ళీ మనం నెమరు వేసుకొని ఎవరికైనా చెప్తూ ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ భావ సంతృప్తి అనేది ఉంటుందే, అది చాలా ఆనందదాయకంగా ఉంటుందన్నమాట. అదే ఈ సిద్ధుడు చెప్తూ ఉన్నాడు, నాయనా నాకు నువ్వు అడుగుతున్న కొద్దీ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే నా మనసు నిద్రపోతున్నటువంటి మనసు కాస్త మేల్కొన్నట్లు అనిపిస్తుంది, ఆనంద పారవస్యం కలుగుతూ ఉంది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నాయనా. నీవు వయసులో చిన్నవాడివైనా శ్రీ గురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు. కాబట్టి నీ వంశమంతా కూడా పుత్ర పౌత్ర, నిజంగా ఆయన ద్వారాగానే కదా మనం ఇదంతా తెలుసుకోగలుగుతున్నాము. పుత్ర ధనధాన్యాదులతోనూ సుఖ సంతోషాలతోనూ విలుసిల్లుగాక. శ్రీ గురు చరిత్ర చెబుతాను నాయన, అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిది శ్రీ గురుకథ. శ్రీ గురు చరిత్ర చెప్తాను, శ్రద్ధగా విను. శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించే శిష్యులందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీ గురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయాడు. ఈ వైద్యనాథంలో గుప్తంగా ఉండాలనుకున్న గురువు తన శిష్యులందరినీ తీర్థయాత్రలకు పంపినప్పుడు ఇక్కడ ఇప్పుడు విషయం వస్తుంది చూడండి. పంపాడు. సరే, ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, సందేహం అన్నమాట, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం నుంచి తపస్సు చేసినా కానీ నా మనసు మాత్రం ప్రశాంతత అంటే రామదాసి విష్ణు సహస్రనామం జపిస్తూనే ఉన్నాడు, చదువుతూనే ఉన్నాడు, కంఠోపాఠం చేసుకుంటూనే ఉన్నాడు. కానీ అతనికి బాహ్య శుద్ధి అలవడిందే కానీ అంతర్శుద్ధి జనించలేదు, అంతరాత్మ మేల్కొనలేదు. కాబట్టి సాయినాథుడు ఒక చిన్న లీల ద్వారా అతనిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తిని మేల్కొల్పేటువంటి విధానాన్ని, అతని లోపాన్ని తెలియజేస్తూ చెప్పాడనమాట. అది గురువు యొక్క విధానం. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు కూడా అదే అంటున్నాడు, నాయన నేను ఎన్ని రోజుల నుంచి ఆత్మ చేసుకుని అన్నీ చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, పురస్కారాలు చేస్తున్నాను, కానీ ఏ ప్రయోజనం లేదు. నాకెంతో మిమ్మల్ని చూస్తే కానీ నాకెంతో ఆనందం కలుగుతుంది. కానీ నా మనసు ఎందుకు స్థిరం కావటం లేదు? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులే, నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చెయ్యండి, మిమ్మల్ని శరణు వేడుతున్నాను అని చెప్పి గురునితో అన్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు. అంటే గురువును సందేహ సంశయాలతో ఆశ్రయించే వాళ్ళు కానీ, గురువు పట్ల పూర్తి విజ్ఞత లేని వాళ్ళు కానీ ఇత్యాది వాళ్ళు ఆ భగవంతుణ్ణి, ఆ గురువుని తెలుసుకోలేరు. ఆ వివేకం లేకపోతే వ్యర్థము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. మరి గురుడు ఏం చెప్తాడు ఏదే అనేది తదుపరి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.